ఏంటి సుబ్బు ఇది? పార్టీకి వచ్చిన అతిథికి రెస్పెక్ట్ ఇవ్వడం కూడా తెలీదా? అయ్యయ్యో, బ్రహ్మి జోక్ చేస్తున్నాడు, మేమేం చేయలేదు మైథిలి. అతనే పాపం తాగిన మైకంలో ఎక్కడ పడుంటాడు. ఇదేంటి 2 ఫైల్స్ తీసుకొచ్చారు? నేను మీ ఇద్దరిని కలిసి వర్క్ చేయమన్నాను కదా, చేయలేదా? ఎక్కడ సుబ్బు, ఈ మేడం గారు సపోర్ట్ చేస్తే కదా. సరే గాని ఇప్పుడు నేను ఎవరి అసైన్మెంట్ ఫాలో అవ్వాలి? నాది తీసుకో. కాదు, ఎందు. ఒక్కసారి నా ఫైల్ చదివితే తెలుస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ కి వెళ్లే ఛాన్సే ఉండదు. తీసుకో. మేము బెటర్ గా ప్రిపేర్ చేశాము. ముందు నాది చూడు సుబ్బు, తర్వాత లేదు, నా ఫైల్ సుబ్బు యాక్సెప్ట్ చేస్తాడు. అందులో ఒన్నుమే ఎరకాదు సుబ్బు, నాది చూడు. నాది ఏంది చూసేది? నా దాంట్లో చూడు, క్లియర్ గా ఉంటుంది. నాది సుబ్బు. నువ్వేదో కుప్ప చేసుంటావు. సుబ్బు, నా చెక్ చేయి. చూడు సుబ్బు, సుబ్బు, నాది ఇదిగో చూడు, తీసుకుంటా నాది చూడు. లేదా? అబ్బబ్బబ్బబ్బా, ఆపండి. ఇదిగో ఇద్దరి ఫైల్స్ చూస్తాను, ఏది బెటర్గా ఉంటే దాన్ని సెలెక్ట్ చేస్తా. Square A plus B whole square. Tom and Jerry war Ricky, eta mine I don't care. Attack, attack, yelka billy meera ke. Attack, attack, puvu mullu meera ke. Attack, attack, uppu nippu meera ke. Attack, attack. A square B square A plus B whole square. War Ricky, eta mine I don't care. ఇద్దరు ఆల్మోస్ట్ ఒకేలా ప్రిపేర్ చేశారు. దీనికి బదులు ఇద్దరు కలిసి ఒకటే ప్రిపేర్ చేస్తుంటే ఇంతకన్నా బెటర్ రిజల్ట్ తీసుకొచ్చేవాళ్ళు కదా. ఓ పని చేయండి, ఇద్దరి థాట్స్ ఒకేలా ఉన్నాయి కాబట్టి రేపు మీరిద్దరూ కలిసి ప్రెజెంటేషన్ ఇవ్వండి. అది మాత్రం కుదరదు సుబ్బు. నేను ఈ కంపెనీకి బెటర్ రిజల్ట్స్ తీసుకురావాలని వర్క్ చేశాను, కానీ ఆ ప్రెజెంటేషన్ ఎలాగైనా నేనే ఇవ్వాలన్న స్వార్థంతో కాదు. ప్రెజెంటేషన్ ఎవరిస్తారన్న దాంతో నాకు సంబంధం లేదు. నా వర్క్ నచ్చితే నా ఫైల్ యాక్సెప్ట్ చేయి, లేదంటే లేదు, అంతే. అలాంటి ఎలా మైథిలి? పోనీ ఇప్పుడు నన్నేం చేయమంటావు, నువ్వే చెప్పు. నాకు తెలీదు సుబ్బు. ఈ కంపెనీకి బాస్వి నువ్వు, కాబట్టి డిసైడ్ అవ్వాల్సింది కూడా నువ్వే. దానికెందుకు సార్ అంత ఆలోచిస్తారు? పంటలు వేసుకుందాం, అప్పుడు తెలిసిపోతుంది కదా. వీడికి బలుపు తగ్గలేదు ఇంకా. ఓకే, బ్రహ్మి చెప్పినట్టు పంటలు వేయటం తప్ప నాకు వేరే ఆప్షన్ దొరకట్లేదు. గెలిచిన వాళ్లే ప్రెజెంటేషన్ ఇవ్వాలి. గెలిచిన వాళ్ళు ప్రెజెంటేషన్ ఇవ్వాలి. సుబ్బు, నువ్వు గెలిస్తే మాత్రం ప్రెజెంటేషన్ ఇవ్వాల్సిన వాళ్ళని నువ్వే సెలెక్ట్ చేయాలి. అందరూ కలిసి అయ్యండి.
మైథిలికి సపోర్ట్ చేస్తాను. అయితే నేను శరవణ్కి సపోర్ట్ చేస్తున్నా. జాగ్రత్త మైథిలి, వీళ్ళిద్దరూ చాలా ప్లాన్ చేస్తున్నారు. రెడీ 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 రండి. కమాన్ కమాన్ కమాన్. రెడీ 1 2 3. మైథిలి గెలిచింది. చా, నేను గెలుచుంటే ఇద్దరిని కలిసి ప్రెజెంటేషన్ ఇవ్వమనేవాడిని. కంగ్రాచులేషన్స్ మైథిలి. కంగ్రాట్స్ మైథిలి. థ్యాంక్స్ ప్రమి. చూసారా, టాలెంట్ ఉన్న వాళ్ళకే లక్ కూడా సపోర్ట్ చేస్తుంది. చూడు సుబ్బు, రేపితను సెమినార్కి వచ్చినా నాకేం ఇబ్బంది లేదు. కానీ ప్రెజెంటేషన్ మాత్రం నేను సోలోగానే ఇస్తాను. అక్కడేదైనా ఎక్స్ట్రాల్ చేయాలని చూస్తే మాత్రం మర్యాద దక్కదు. మైథిలి, ఫైల్ బాగా ప్రిపేర్ అవ్వు. ఓకే? చూసారా ఎలా పెట్టానో మెలికే. లేకపోతే పంటలేసి నాతో వంట చేయిస్తారా? ఇప్పుడు బాగా అయిందా? పంటలేద్దాం అన్నారు కదా, ఇప్పుడు ఎవరి పంట పండిందో చూశారు కదా. రేయ్ నిన్ను. మైథిలి ఎన్న సుబ్బు ఇలా జరిగింది? రేయ్, ఇప్పుడు బాధపడి ఏం లాభం? అసలు అమ్మాయిలతో ఎలా డీల్ చేయాలో తెలీదురా నీకు? సరే, అప్పుడే జీవితం ముగిసిపోయినట్టు మొహం అలా పెట్టకు. ఏదో ఒకటి ఆలోచిద్దాంలే. పద చెప్తా, పద. సూర్య, బాలు కనిపించటం లేదమ్మా. ఎక్కడికో వెళ్ళుంటాడా ఆంటీ? దానికెందుకింత కంగారు? కంగారు పడుతోంది నేను కాదు, నీలా. నిన్న నువ్వు బాలునేదో అన్నావట కదా, అందుకే బాలు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు అని ఫీల్ అవుతోంది. నీల ఏడుస్తోంది సూర్య. అబ్బా, మళ్ళీ ఇదొకటా? నేనేమన్నా నేను వెళ్ళిపోతాడు? మీరందరూ అనవసరంగా కంగారు పడుతున్నారంటే అలా చల్లగాలికి వెళ్ళుంటాడంతే. కానీ నీలా ఏం నీలా? తనకి ప్రతిదానికి ఇలా ఫీల్ అవడం అలవాటైపోయింది. పదని చెప్తాను. సూర్య, కొంచెం జాగ్రత్త. నువ్వు కూల్గా అడిగితే సరే, లేదంటే నీలా హర్ట్ అవుతుంది. సరే ఆంటీ. క్షణం కూడా వదిలి ఉండలేననుకున్న వాళ్ళు ఇప్పుడు క్షణం కూడా కలిసి సంతోషంగా ఉండట్లేదు. దీనికి కారణం మీ బాలునే. పోనీలే పాపం, అమాయకుడని ఊరుకుంటాంటే రాను రాను నువ్వు చేసే పనులకి అద్దు అదుపు లేకుండా పోతుండాది. భార్యాభర్తలన్నాక చిన్న చిన్న గొడవలు వస్తాయని చెప్పిన ఈ బాలు వీళ్ల మధ్యకి మనం ఎందుకు వెళ్ళాలని ఆలోచించకుండా వచ్చి నాకు నీతులు చెప్పడం నచ్చలేదు.
నీలా ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు? వచ్చేస్తాడులే. అయినా ఇంత చిన్న విషయానికి ఇల్లు వదిలి వెళ్లే రకం కాదు బాలు. అలా చూడకు నీలా. నేనేం చేశానని నన్ను దోషిలా చూస్తున్నావు? అయినా ఈ బాలు ఎక్కడికెళ్ళి ఉంటాడు? నువ్వు కంగారు పడతావని తెలుసు కదా. కనీసం ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళాడేంటి? తిరిగి రాని, చెప్తా. తిరిగి వచ్చేవాడైతే చెప్పే వెళ్ళేవాడు కదా బావా. అంటే వాడిల్లుతులు వెళ్ళిపోయాడు. ఇల్లు వదిలి వెళ్ళడం ఏంటి? అతనికి అంత ఇబ్బంది ఏం కలిగింది ఇక్కడ? ఇబ్బంది కాకపోతే ఏంటి బావా? వాణ్ణి ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏ ఒక్కరూ కూడా వాడితో మనస్ఫూర్తిగా మాట్లాడలేదు. ప్రతి విషయంలో వాణ్ణి ఏదో రకంగా బాధ పెడుతూనే ఉన్నారు. ఏందమ్మా నీలా అట్ట అరుస్తుండావు? బాలు కనపడ్డం లేదత్తయ్య. మీ అబ్బాయి చేసిన పనికి వాడి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అమాయకుడని కూడా చూడకుండా ఎన్నోసార్లు అవమానించారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వాడిని చిన్న చూపు చూశారు. కాని వాడు నా కోసం అన్ని భరిస్తూ పడున్నాడు. బాలుని ఎవరు అపార్థం చేసుకున్నా నువ్వు అర్థం చేసుకుంటావనుకున్నాను. కానీ నువ్వు కూడా వాడిని అవమానించావు. అందుకే వాడి ఇంట్లో ఉండలేక వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా బావా? నీలా, నేనేం చేశాను? అతని ఇక్కడ ఉండలేక వెళ్ళిపోతే నువ్వు నా మీద అరుస్తావేంటి? వాడు వెళ్ళిపోవడానికి కారణం నువ్వే కాబట్టి. ఆవేశంలో అర్థం లేకుండా మాట్లాడకు నీలా. నేను అతన్ని ఏమన్నానని? నా వల్ల బాలు ఇబ్బంది పడ్డం కాదు, అతని వల్లే నేను చాలాసార్లు ఇబ్బంది పడ్డాను. అయినా అర్థం చేసుకుని సర్దుకుపోయానే గాని తన ఇంట్లోంచి వెళ్ళిపోమన్నానా? అతని ప్రవర్తన అందరికీ ఇబ్బంది కలిగించినా కూడా నువ్వు బాధపడతావని అందరం మౌనంగా ఉన్నాం తెలుసా? అదే మొదట్నుంచి మీరు బాలుని ఇబ్బందిగా ఫీల్ అయ్యారు కాబట్టి వాడేం చేసినా మీకు తప్పుగానే కనిపించింది. వాడిక్కడ ఉండడం ఇష్టం లేదని వాడిని ఇంటికి తీసుకొచ్చిన రోజు చెప్పుంటే ఆ రోజు పంపించుండేదాన్ని కదా. అప్పుడు నాకు సపోర్ట్ చేసినట్టు నటించి తర్వాత ఎందుకు వాడిని సూటిపుట్టి మాటలతో హింసించారు. నాలాగే మీరు కూడా వాణ్ణి బాధ్యతగా ఫీల్ అయ్యారనుకుని ఆనందించాను. కానీ బరువుగా ఫీల్ అవుతున్నారని నేను అర్థం చేసుకోలేకపోయాను. అసలు తప్పంతా నాదే. వాడు వెళ్ళిపోతానన్నప్పుడు నేనే అనవసరంగా అడ్డుకున్నాను. అప్పుడే వెళ్ళనిచ్చుంటే వాడికి ఇంత అవమానం జరుగుండేది కాదు. ఏందమ్మా నీలా నువ్వు ఊరుకుంటుండాం కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండావు. అతను చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే నువ్వు మమ్మల్ని అంటావేంది? అయినా అంత అవమానం ఏం జరిగినాదమ్మా మీ బాలుకి? పొరపాట్లు జరిగినప్పుడు కోపంలో ఏదో ఒక మాట అంటాం. ఆ మాత్రం దానికి అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనా?
అర్థం చేసుకోలేదని మమ్మల్ని అంటుండావు గాని నువ్వే మమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదమ్మా నీలా. బాలు ఏదన్నా పొరపాటు చేసినప్పుడే మేము అతన్ని ఏదైనా ఒక మాట అనుంటాం గాని కావాలని మాత్రం అతన్ని ఎవ్వరూ బాధ పెట్టలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకో. పాపం నా బిడ్డ, నీ ఆనందం కోసం వాడు చిన్న చిన్న ఆనందాల్ని దూరం చేసుకుని బతుకుతా ఉండాడు. అట్లాంటోడిని పట్టుకొని అన్ని మాటలు అంటానికి నీకు మనసెలా వచ్చినది నీలా? ఈవిడ అన్నయ్య మనసుని సరిగ్గా అర్థం చేసుకొనుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయమ్మా? అంటే ఇదంతా జరగడానికి కారణం నేనే అంటావా? నా బాలు నా వల్లే ఇల్లు వదిలి వెళ్ళాడంటావా ప్రియా? ఓ, వాణ్ణి తల ఓ మాటని వాడి మనసు గాయపరిచారు. నేను ప్రశ్నించేసరికి నన్నే తప్పు పడుతున్నారు. స్టాప్ ఇట్ నీలా. కారణం తెలియకుండా ఒకరి మీద ఒకరు అరుచుకోకండి. నీ ఉద్దేశం ప్రకారం నా వల్లే బాలు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు కాబట్టి నేనే వెళ్ళి బాలుని ఎక్కడున్నా వెతికి ఇంటికి తీసుకొస్తాను. అతన్ని అడిగితే తెలుస్తుంది అసలు కారణమేంటో. అంతవరకు ఎవరి మీద అనవసరంగా నోరు పారేసుకోకు. రే సూర్య, యాడనెతుకుతావురా? బాలు దొరికే వరకు వెతుకుతానమ్మా. అతన్ని తీసుకునే తిరిగొస్తాను. మన తప్పేం లేదని నిరూపిస్తాను. ఏ ప్రియా, నువ్వు అనవసరంగా మధ్యలో కలగజేసుకుని ఏదేదో వాక్కు. నేననే వాడిని ఒకడున్నానని గుర్తుంచుకో. ఈవిడ నవ్వు చూస్తుంటే ఏదో పెద్ద ప్లాన్లోనే ఉన్నట్టుంది. ఒరే మూర్తిగా, మళ్ళీ నీకు టెన్షన్ మొదలైందిరా. ఆ ప్లాన్ ఏంటో తెలుసుకోకపోతే అర్ధాయుషతోనే పోయేటట్టున్నావు. మీ డౌట్ కరెక్టే మూర్తి గారు. అంటే బాలు? అవును, నేను పంపించటం వల్లే బాలు బయటికెళ్ళిపోయాడు. మీరా? అవును మూర్తి గారు, నేనే దగ్గరుండి బాలుని బయటకు పంపించాను. ఇందాక నీలతో ఒక మాట అన్నాను, గుర్తుందా? రాత్రిపూట డోర్ తీసుకుని ఎవరో బయటికి వెళ్ళినట్టు అనిపించింది అని. అవునవును అన్నారు. అదెవరో బయటికి వెళ్లడం కాదు మూర్తిగారు, నేనే డోర్ తీసి దగ్గరుండి బాలుని బయటకు పంపించి వచ్చి హాయిగా నిద్రపోయాను. అంటే బాలు ఇంక రాడా? వస్తాడు, తప్పకుండా వస్తాడు. కానీ బాలు ఒక అరగంట కనిపించకపోతేనే ఏం జరిగిందో చూశారుగా. అవును, పెద్ద హంగామానే జరిగింది. అలాంటిది ఒక పూట కనిపించకపోతే, ఒక రోజంతా కనిపించకపోతే వాళ్ళ ప్రేమలు కాస్త ప్రళయంగా మారిపోతాయి. ఆ ప్రళయం రావాలనే మూర్తిగారు బాలుని బయటకు పంపించింది. అది నిజమే, కానీ బాలుకి ఏమని చెప్పి పంపించారు? ఎలా పంపించారు? ఎక్కడికి పంపించారు? వద్దన్నా. నాకు కావాల్సింది నువ్వు అస్తమానం నాయంటే ఉండి నన్ను చూసుకోవడం కాదు,
సంతోషంగా సాగే మీ కాపురం. ఏంటి బాలు, ఏమైంది? అలా ఉన్నావేంటి? ఏం లేదండి, మామూలుగానే ఉన్నాను. లేదు బాలు, ఏదో జరిగింది. నువ్వేదో దాస్తున్నావు. దాచడానికి ఏముందండి, ఏమీ జరగలేదని చెప్తున్నానుగా. నీ కళ్ళలో కన్నీళ్లు చెప్తున్నాయి ఏదో జరిగింది అని. నీ మనసుకైనా బాధ కలిగుండాలి, లేదా నువ్వు అమితంగా అభిమానించే నీలకైనా ఏదో జరిగుండాలి. ఆ మాత్రం నాకు చెప్పకూడదా బాలు? అయ్యయ్యో, మీకు చెప్పకుండా ఉండటానికి ఏముందండి ఇందులో? ఇక్కడ నేను ఉండటం వల్ల వీళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు. ప్రతిసారి నా వల్ల ఇంట్లో ఏదో గొడవ జరుగుతుంది. పోనీ ఊరెళ్ళిపోదామంటే నేల ఒప్పుకోదు. నేలని కాదని నేనెక్కడికి పోలేను. అలాగని ఇక్కడే ఉండి వీళ్ళకి సమస్య కాలేను. ఎందుకు ఆ దేవుడు వీళ్ళ కంటపడేలా చేశాడో నాకు అర్థం కావట్లేదండి.